నుంచి పట్టణాలకు వెళ్ళిన వాళ్ళు పట్టణాల్లో వాళ్ళ అవసరాలు ఉంటాయి. ఆ అవసరాలు చూసుకుంటూ పల్లెల వైపు చూడటం అనేది చాలా ముఖ్యం. మీకు చిన్న విషయం చెప్తాను, నేను ఎప్పుడూ చెప్తుంటాను. నేను చదువుకునేటప్పుడు మా ఊరు పాఠశాలలో పనిచేసిన ప్రతి ఉపాధ్యాయుడు మా ఊరిలో ఉన్నాడు. వాళ్ళ సంసారం అక్కడే ఉండేవాడు. నేను చాపెట్టుకొని లాంతరెత్తుకొని పోయి వాళ్ళ ఇంట్లో పడుకొని అక్కడే పంతులతో చదువుకునేటువంటి వాడు. సో పంతులకి మనకి చాలా అవినాభావ సంబంధం ఉండేది. ట్యూషన్లు నడిచేది, మనకి ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు చెప్పేటువంటి వాళ్ళు, తర్వాత తల్లిదండ్రులతో వాళ్ళకి అవినాభావ సంబంధం ఉండేది. నేను అదే ఎప్పుడూ చెప్తుంటాను. అప్పట్లో మన తల్లిదండ్రులు అటెన్షన్ ఏమి నర్సమో మా పిల్లాడు బాగా చదువుతున్నాడా సార్ అని అడిగేవాడు. బాగానే చదువుతున్నాడు లేకపోతే ఇంకోటి అన్నాడు. మీకు సరిగ్గా చదవకపోతే చెప్పండి 2 దెబ్బలు అయింది అన్నాడు. ఇప్పుడేమో ఏమైంది, అసలు ఆ టీచర్ ఎవరో తెలియదు, ఆ ఉంటే ఉండే తల్లిదండ్రులకు ఎవరో తెలియదు. ఆ టీచర్ పాపం సరిగ్గా చదవట్లేదని చెప్పి 2 దెబ్బలు వేస్తాడు. ఈ పిల్లాడు ఇంటికి పోయి మా నాన్న